ఓం శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపిజనోలభాయ నమః. 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 ఇదానీం వయం సర్వే శ్రీమద్భాగవత మహాపురాణే మోక్షపురాణే తృతీయస్కంధే సప్తవింశతితమాధ్యాయే ప్రవేశామः. కపిల మహర్షి తన మాతృదేవత బహుతి అనేటువంటి తన తల్లిగారికి ఆయన విశేషమైన పరమాత్మత్వం తత్వం ఆత్మతత్వం ఆ విశేషాలు తెలియజేస్తున్నారు. సుఖపరబ్రహ్మ పరీక్షణ్ మహారాజు చెప్తున్నారు. నైమిషారణ్యంలో సూతమహాముని శౌనకాది మహాములకు చెప్తున్నారు. ఇక్కడ మైత్రేయుల వారు విదుడికి చెప్తున్నారు. ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అసలు ఏమిటి ఆత్మరక్షణం? ఆత్మ సాక్షిభూతంగా ఉంటుందండి, సాక్షిభూతంగా ఉంటుంది. దానికి ఉదాహరణ చెప్పారు కపిల మహర్షి. ఒక ప్రవాహం ఉంది, జల ప్రవాహం. ఓ నది లేదా సాగరం జల ప్రవాహం ఉంది, లేదా ఒక పెద్ద తొట్టిలో నీళ్లు. దాంట్లో సూర్యబింబం కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఆ సూర్యబింబం నీళ్ళలో కనిపిస్తుంది. కానీ ఆ సూర్యుడికి ఉండేటటువంటి వెచ్చదనం, తీక్ష్ణత ఈ జలంలో ప్రవేశిస్తుందా? ప్రవేశించదు. కారణం, జలం యొక్క స్వభావం ఏమిటి? శీతలత్వం, చల్లటి స్పర్శ, అలాగే మాధుర్యం. ప్రవాహం చంచలంగా ఉంటుంది. అంటే ఈ చల్లదనం, చాంచల్యం, రుచి, ఈ మూడు జలానికి ఉన్న గుణాలు. ఈ మూడు జలంలో ప్రతిబింబిస్తున్న సూర్యభగవానుడికి సూర్యబింబానికి ఉంటుందా? సూర్యమానికి ఉండవు కదా. అలాగే శరీరంలో ఉన్న ఆత్మకు శారీరకమైనటువంటి వాటి ప్రభావం ఉండదు, కలగకూడదు, కలగదు. ఎప్పుడు? అది నిర్వికారంగా ఉన్నప్పుడు. కానీ జలంలో ప్రతిబింబిస్తున్న సూర్యబింబానికి, సూర్యుడి యొక్క ప్రతిబింబాన్ని సూర్యుడిగా భ్రమిస్తాం, కానీ సూర్యుడు కాదు. కారణం, సూర్యుని యొక్క వేడి దీనికి ఉంటుందా? ప్రతిబింబానికి ఉంటుందా? ఉండదు. పోనీ జలంలో ఉన్న చల్లదనం ప్రతిబింబానికి వస్తుందా? ఉండదు. అది వేరు, ఇది వేరు. అది ఎప్పుడు తెలుస్తుంది? ఆత్మతత్వం తెలుసుకుంటే తెలుస్తుంది. కనుక ఆత్మ సాక్షిభూతుడు. ఇంకోటి ఏంటంటే, స్వప్నంలో ఒక విశేషమైన సన్నివేశం చూసాం. ఎవరో మనం ఎక్కడికో తీసుకెళ్ళి ఎక్కడో పడేసినట్టుగా అనిపించింది. పడిపోయాం. రక్షించండి అంటున్నాం. ఎవరో అటువైపు రావడం లేదు. ఎక్కడో కింద లోయలో పడిపోయాం. పైన ఎవరు వెడుతున్నారు కానీ చూడలేదు, మన మాట వినపట్టలేదు. అయ్యో, ఎలా పైకి వెళ్ళాలి? మరి ఇంట్లో నా కోసం అందరు చూస్తుంటారు, నేను వెళ్ళకపోతే ఏమవుతాయి? అన్ని పనులు కూడా ఆగిపోతాయి కదా. పిల్లలు పరిస్థితి చూడాలి, కుటుంబ పరిస్థితి చూడాలి. ఇలా ఆవేదన మొదలవుతుంది. అయ్యో అయ్యో అని అరుస్తున్నాడు. ఆ పక్కన పడుకున్నవాడు, భార్య అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు వెంటనే ఏమిటి అరుస్తున్నారు, ఏంటండి, ఏమైంది, దుస్వప్నం ఏమైనా వచ్చిందా అని గట్టిగా తట్టి లేపేటప్పటికి అప్పుడు కళ్ళు తెరిచి, ఆహా, అది కళ. బా, ఎంత బాధపడ్డాను, ఎవరో పడేశారు నన్ను. ఆ అనుభూతి నాకు ఇంకా ఉంది, కానీ నిజంగా పడ్డాను లేదు. నేను ఇక్కడే ఉన్నాను,
మంచం మీద పడుకునే ఉన్నాను అంటే ఏమిటి అర్థం? స్వప్నంలో కలిగిన అనుభూతి భ్రమ, వాస్తవం కాదు. అలాగే ఈ జీవితంలో జరిగే ప్రతిదీ కూడా, అనుభూతులన్నీ కూడా భ్రమదే, ఆత్మకు అంటవు. ఏ విధంగా అయితే స్వప్నావస్థలో ఉన్న విషయాలు జాగ్రత్త అవస్థలోకి వచ్చినప్పుడు మనిషిని బాధించవో, మనిషి బాధపడడు కదా. ఓహో, నేను ఇక్కడే క్షేమంగా ఉన్నాను, ఎక్కడా పడలేదు, చాలా సంతోషం, నిజంగా భగవంతుడు నన్ను రక్షించాడు, ఇటువంటి స్వప్నాలు వస్తే ఎంత బాధ అనుకున్నాడు. స్వస్థతగా ఉన్నందుకు సంతోషించాడు, భగవంతుడికి నమస్కారం చేశాడు, స్వామి స్వప్నాలు రాకుండా కాపాడు అని ప్రార్థించాడు. అలాగే ఆత్మ శారీరకమైన అనుభూతులతో నిమగ్నం కాదు, దూరంగా ఉంటుంది, కానీ సాక్షిభూతంగా ఉంటుంది. స్వప్నావస్థను పొందాం, దాంట్లో భాగం అనుకున్నాం, బాధపడ్డాం, కానీ ఆత్మ బాధపడదు. దేహం అనిత్యం, దేహి శాశ్వతుడు, ఆత్మ శాశ్వతం. ఈ శరీరం పోతే ఇంకో శరీరం కడుతుంది. వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి. ఎప్పుడైతే వస్త్రాలు పాడైపోయో చిరిగిపోయో వాటిని నూతన వస్త్రం తీసుకుని వీటిని విడిచిపెట్టి నూతన వస్త్రం ధరిస్తాం కదా, అలాగే శిథిలమైపోయే శరీరం ఉంటేనేది కదా. శీర్యతే ఇది శరీరం, శిథిలమయ్యేది శరీరం. దహ్యతే ఇది దేహం, దహించబడే దేహం. ఇవి అశాశ్వతం, కానీ దీనిలో శాశ్వతమైన ఒక పదార్థం ఉంది, అదే ఆత్మ. దానికి శైథిల్యం ఉండదు. నైనం ఛందతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయం చాప నా శోషయతి మారుత. అగ్ని బాధించదు, నీళ్లు తడపవు, దేనివల్ల బాధ ఉండదు. నైనం ఛందంతి శస్త్రాన్ని, ఆయుధాలు దీన్ని ఏమి చేయలేవు, రూపం ఉంటే కదా ఆ రూపం పోగొట్టడానికి. అది ఆత్మతత్వం, అది గ్రహించాలి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, వీటిలో ద్రష్ట ఎవరు? ఆత్మ సాక్షిభూతుడుగా ఉన్నాడు. జాగ్రత్త అవస్థలో అన్నిటినీ చూస్తున్నాడు, శరీరం పొందే అన్నింటినీ కూడా చూస్తున్నాడు, తను కూడా అనుభవిస్తున్నాడు సుఖదుఖాలను. సుఖదుఖాలకు అతీతుడే ఆత్మ, కానీ తను కూడా అనుభవిస్తున్నాడు, కారణం దేహంలో ఇమిడి ఉన్నాడు కనుక. స్వప్నావస్థలో అది కూడా అసలు అపూర్తిగా భ్రమ, వాస్తవం కాదు, అయినా అనుభూతి కలుగుతుంది. సుషుప్తి గాఢ నిద్ర, అప్పుడు అసలు కలలు రావు, ఏమీ రావు. కలలతో కూడిన నిద్ర కలత నిద్ర, సుషుప్తి కాదు. కారణం ఏమిటి? జాగ్రత్త అవస్థలో పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు మన అంతఃకరణ చతుష్టయం పనిచేస్తున్నాయి, మనోబుద్ధి చిత్త అహంకారాలు. స్వప్నావస్థలో ఏమైంది? మనస్సు పనిచేస్తోంది, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు విశ్రాంతి తీసుకుంటున్నాయి. మనస్సు పనిచేస్తుంది కనుక మనస్సు ఈ జన్మలో కానీ ఇంతకు ముందు కానీ గత జన్మల్లో కానీ ఏవైతే అనుభూతులు పొందిందో ఆ అనుభూతులు జ్ఞాపకానికి వస్తుంటాయి, అది ఆ భావాలను కల్పిస్తుంటాయి, వెంటనే స్వప్నాలుగా వచ్చేస్తాయి. ఇది స్వప్నావస్థ. దీంట్లోనూ కూడా ఆత్మద్రష్టయే చూస్తూ ఉంటుంది, గమనిస్తుంటుంది. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ. సుషుప్తిలో మనస్సు కూడా విశ్రాంతి తీసుకుంటుంది, అప్పుడు కలలు రావు, స్వప్నం రాదు, గాఢ నిద్ర, అసలు వాడికి స్పృహ ఉండదు. ఒకసారి గట్టిగా రేపితే ఉలిక్కి పడతాడు, ఏం చేయాలి తోచనలో, ఎక్కడున్నాను అనే స్థితికి వస్తాడు. ఎందుకంటే సుషుప్తి అలాంటిది. దాంట్లో కూడా ఆత్మ సాక్షిభూతమే. ఇంకా తురీయ అవస్థలో సర్వము జాగ్రత్త అవస్థే. అటువంటి విశేషాన్ని చెప్పారు. చెప్తూ ప్రాణాయామ ప్రక్రియతో ప్రాణమయ కోశం పరిశుద్ధం అవుతుంది, శక్తివంతం అవుతుంది. ధ్యానం చేస్తే మనోమయ కోశం శక్తివంతం అవుతుంది. పరిమితమైన ఆహారం, సాత్విక ఆహారం, భగవదర్పితమైన ఆహారం, న్యాయార్జితమైన ఆహారం తీసుకుంటే అన్నమయ కోశం పవిత్రం అవుతుంది. ఇది గ్రహించాలి. అప్పుడు ఆత్మ
సాక్షిభూతుడిగా ఉన్నప్పటికీ కూడా వీటికి శరీర శక్తిని హెచ్చరిస్తుంటుంది. ఇగో ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయని. ఆ అంతర్వాణి వాక్కులు మనకు వినిపిస్తుంటాయి. ఎప్పుడు? సాధన చేస్తే. పవిత్రమైన ఆహారంతో అన్నమయ కోశం పవిత్రమవుతుంది. ప్రాణాయామంతో ప్రాణమయ కోశం పవిత్రమవుతుంది. ధ్యానం చేస్తే మనోమయ కోశం పవిత్రమవుతుంది. మనస్సు ఎప్పుడైతే నిర్వికారంగా ఏకాగ్రతతో భగవంతుడిపై దృష్టితో ఉంటుందో అప్పుడు స్వప్నాలు రానేరావు. కారణం అన్నిటికీ మనస్సే. మనయేవ మనుష్యాణం కారణం బంధం మోక్షయోహ. మానవుడు బంధం పొందాలన్నా బంధ విముక్తి పొందాలన్నా మనస్సే కారణం. అయితే మనస్సుకు చాంచల్యం పోవాలంటే ధ్యానం మాత్రమే. ప్రతిరోజు ఒక్క 5-10 నిమిషాలు ప్రాణాయామం చేయటం, ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేయటం అలవాటు తీసుకుంటే ఎటువంటి దుస్వప్నాలు రావు. ఆరోగ్యం బాగుంటుంది, శారీరక మానసిక స్వస్థత బాగుంటుంది. అప్పుడు అసలు ఆత్మను గురించి ఆలోచించే శక్తి అప్పుడు వస్తుంది. ఇది కపిల మహర్షి దేవహూతికి ఉపదేశించిన విశిష్టమైన ఉపదేశం. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే 7వ అధ్యాయः. స్వస్తి.